హలో విఐపి ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో రీసెంట్గా మనకి ఏపీఎస్సి వాళ్ళు కొత్త ప్రపోజ్డ్ సిలబస్ కూడా తెచ్చేశారండి. సో మనందరికీ తెలుసు ఆ సిలబస్ ఏంటనేది. సో దానికి తగ్గట్టుగా మనం ఒక 100 డేస్ స్టడీ ప్లాన్ అనేది సెల్ఫ్ స్టడీ ప్లాన్ మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఇది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను చూడండి. సో ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఫస్ట్ లెట్ మీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ద బేసిక్ టైం టేబుల్ అనమాట. ఓకేనా? ఇది సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ మనకి రీసెంట్గా ప్రపోజ్ చేసిన సిలబస్. సో ఓల్డ్ సిలబస్లో కూడా మనకి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మెన్షన్ చేశారండి. అండ్ వాటి యొక్క మార్క్స్ మనకి 30 మార్క్స్ ఉండే ఈ సబ్జెక్ట్కి ఇక్కడ 20 మార్క్స్ అయినాయి. అండ్ ఓవరాల్ 240 మార్క్స్ ఉండేది 150 మార్క్స్కి అయిందనమాట. అండ్ దెర్ ఈజ్ ఎ నెగిటివ్ మార్కింగ్, 1/3 నెగిటివ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకో. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే టూ సబ్జెక్ట్స్ ప్యారలల్గా రన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ. ఈ రెండు కూడా ప్యారలల్గా రన్ అవుతాయి చూడండి. సో మార్నింగ్ టైంలో మీరు 6 to 8 AM స్లాట్లో మనకి హిస్టరీ సబ్జెక్ట్ చదువుతారు. మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే టాపిక్ చదువుతారు. ఇది తర్వాత నెక్స్ట్ స్లాట్ 8 to 9 వచ్చేసి మనకి ఇక్కడ మీరు బ్రేక్ఫాస్ట్కి టైం తీసుకుంటారు. మళ్ళీ 9 to 12 ఇదే టాపిక్ మీరు కంప్లీట్ చేస్తారు. అయితే ఈ 6 to 8 స్లాట్లో చాలామందికి 6 to 7 AM వరకు కూడా మెడిటేషన్ లేదా యోగా లేదా రన్నింగ్ లేదా జిమ్ లేదా ఎట్సెట్రా చేసే మీకు అలవాటు పడి ఉంటారు. కాబట్టి మీరేం చేస్తారు అంటే ఆ టైం స్లాట్లు మీరు దానికే యూజ్ చేసుకోండి. ఓకేనా? మనకి ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ రెండు కూడా అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు కష్టపడి చదివారు, మళ్ళీ మధ్యాహ్నం ఇరగబడి చదవాల్సిన అవసరం లేదండి. 12 PM నుంచి మీరు లంచ్ చేసిన తర్వాత 5 PM వరకు కంప్లీట్ రెస్ట్ ఇచ్చేయండి బాడీకి. పడుకోండి, హ్యాపీగా పడుకోండి. ఆ పడుకునేటప్పుడు మీరు ట్రై టు రీకలెక్ట్, మార్నింగ్ చదివినవి ఏమన్నా గుర్తొస్తున్నాయా లేదా రీకలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా ఏమన్నా మర్చిపోతే మీరు ఇమీడియట్గా మళ్ళీ బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఏ పాయింట్ మర్చిపోయారు. రైట్. ఈవినింగ్ స్లాట్ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, పాలిటీ. 5 PM to 7 PM మనకి పాలిటీ స్టార్ట్ అవుతుందండి. ఓకేనా? ఇది 5 to 7 2 గంటలు చదువుతారు. ఓకేనా? తర్వాత మళ్ళీ 8 నుంచి 10 మధ్యలో మీరు ఏం చేస్తారంటే రివిజన్ చేస్తారు. అంటే ఈ డే మొత్తంలో మీరు ఏం చదివారో అవన్నీ కూడా రివిజన్ చేసుకుంటారనమాట. ఓకేనా? ఈ రివిజన్ మీరు మళ్ళీ అగైన్ యూ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ 2 పార్ట్స్. 8 to 9, 9 to 10 డివైడ్ చేసుకోవచ్చు. 8 to 9లో మీరు ఒకవేళ మీకు ఈ టాపిక్ ఇంకా కంప్లీట్ అవ్వకపోతే అది కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత 9 to 10 రివిజన్ పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? అలా చేయొచ్చు. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే లేస్తారు కదా మీరు 6 AM. సో 6 AMకి లెగిసినప్పుడు మీరు మెడిటేటివ్ స్టేట్లో ఉన్నప్పుడు డే 1లో చదివినటువన్నీ కూడా మీరు రీకలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు చదివిన కంటెంట్ ఏదైతే ఉందో అది బలంగా అలా గుర్తుండిపోద్దనమాట మీ బ్రెయిన్కి. అండ్ ఎగ్జామ్లో మీకు ఈజీగా రీకలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా సేమ్ అండి. మళ్ళీ డే 2 చదువుతారు, మళ్ళీ నైట్ రివిజన్ చేసుకుంటారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రివిజన్ చేసుకుంటారు. అలా ప్రతి డేలో సెల్ఫ్ రివిజన్ కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు 6 days చదివారు, 6 రోజులు చదివిన తర్వాత ప్రతిరోజు చదవాల్సిన అవసరం లేదు. మనం ఒక 1 day రెస్ట్ ఇవ్వాలి కంపల్సరీ. సో ఇది మీరు రెస్ట్కి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు మూవీస్కి వెళ్తారో, ఫ్రెండ్స్తో చిల్ అవుతారో, ఫ్యామిలీతో చిల్ అవుతారో మీ ఇష్టం. కంప్లీట్ డే ఈజ్ రెస్ట్. ఇక్కడ మీరు ఎటువంటి పుస్తకాలు కూడా ముట్టుకోకండి. రైట్. మళ్ళీ డే 8న మళ్ళీ ఇక్కడ హిస్టరీ టాపిక్స్ ఉన్నాయి, మళ్ళీ అగైన్ రెస్ట్, మళ్ళీ పాలిటీ. అలా 28 డేస్కి మీకు ఒక 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతున్నాయి. హిస్టరీ కంప్లీట్ అవుతుంది, పాలిటీ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎకానమీ స్టార్ట్ అయింది మార్నింగ్ హాఫ్లో. ఆఫ్టర్నూన్ హాఫ్లో మనకి ఇక్కడ ఎర్త్ ఇన్ సోలార్ సిస్టమ్ అంటే జియోగ్రఫీ స్టార్ట్ అవుతుంది అనమాట. రైట్. ఓకే. అలా మళ్ళీ మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఈవినింగ్ ఒక సబ్జెక్ట్, మళ్ళీ సేమ్ రివిజన్ ఇవన్నీ ప్యారలల్గా అలా రన్ అవుతూ ఉంటాయి. అలా మనకి ఒక పాయింట్ వచ్చిన దగ్గర ఎండ్ అవుతాయి అన్నమాట. రైట్. అలా మీరు అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ అయ్యేలాగా మనం ఒక ప్రాపర్ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడతో మీకు జియోగ్రఫీ ఎండ్ అయిపోయింది చూడండి. ఇక్కడతో జియోగ్రఫీ ఎండ్ అయిపోయింది మీకు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ కొత్త టాపిక్ స్టార్ట్ అయింది మీకు. ఇక్కడ మ్యాథమెటిక్స్ స్టార్ట్ అయింది. బట్ లెఫ్ట్ సైడ్ మనకి ఇంకా ఎకానమీ నడుస్తూనే ఉంది. ఓకే. ఎకానమీ ఇక్కడికి ఎండ్ అయింది అనమాట. నెక్స్ట్ వీక్కి ఎకానమీ ఎండ్ అయింది, బికాస్ కొద్దిగా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి. రైట్. మళ్ళీ మీకు ఇక్కడ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అలా ప్యారలల్గా రన్ అవుతూ వెళ్తున్నాను అలాగా. ఓకే. సో మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్ ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోయింది. ఎక్కడ మీకు డే 76 వచ్చేసరికి మ్యాథమెటిక్స్ ఆగిపోయింది. తర్వాత ఏం చేస్తున్నాం మనము,
ఈ రైట్ సైడ్ హాఫ్‌లో మనం పాలిటీ ప్లస్ జియోగ్రఫీ మనము ప్రిపేర్ అయ్యాం కాబట్టి డే 77న పాలిటీ మీరు 1-6 డేస్‌లో ఏం చదివారో అవన్నీ కూడా రివైజ్ చేసుకుంటారు. డే 78న 8-13 డేస్‌లో చదివిన పాలిటీ అన్నీ రివైజ్ చేసుకుంటాం. అలాగా మనకి ఇక్కడికి జియోగ్రఫీ మనకి పాలిటీ 80th డేకి కంప్లీట్ అవుతుంది. సిమిలర్‌లీ నెక్స్ట్ జియోగ్రఫీ స్టార్ట్ చేసుకున్నాం కదా! మళ్ళీ అలా జియోగ్రఫీకి కూడా మళ్ళీ రివిజన్ ప్లాన్ ఇక్కడ ప్లాన్ చేసాం. మళ్ళీ మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివాం కదా! మళ్ళీ మ్యాథ్స్‌కి కూడా ఇక్కడ మళ్ళీ రివిజన్ ప్లాన్ చేసామనమాట. అలా లెఫ్ట్ సైడ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ మార్నింగ్ హాఫ్‌లో హిస్టరీ ఇవన్నీ చదివాం కదా! మనకి ఇక్కడితో సైన్స్ అండ్ టెక్ ప్లస్ ఎన్విరాన్మెంట్ ఎండ్ అయినాక మీకు మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి. హిస్టరీ చదివారు స్టార్టింగ్. హిస్టరీ 1-6 డేస్‌లో ఏం చదివారో అది రివైజ్ చేసుకుంటారు. అలా మనకి ఒక 4 డేస్ కంప్లీట్‌గా హిస్టరీకి మళ్ళీ రివిజన్‌కి డెడికేట్ చేస్తున్నాం మనం. బికాస్ రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్‌గా మీకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతున్నాయి. ప్యారలల్‌గా 1 మంత్ కరెంట్ అఫైర్స్ మీరు కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ఎకానమీ స్టార్ట్ చేసాం. మళ్ళీ ఇక్కడే ఎకానమీ ఎండ్ అవుతుంది. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేసాం. ఇక్కడికి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎండ్ అవుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రాపర్‌గా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనకి ఎండ్ అవుతున్నాయి. ఇక్కడ కూడా ఏదన్నా ఎక్స్ట్రా డేస్ ఈ 3 రివిజన్‌కి పెట్టుకోండి. వీటిలో ఏదైనా టాపిక్‌లో మీరు మిస్ చేసినా ఇవన్నీ కూడా ఈ రివిజన్ ప్రోగ్రామ్‌లో మీరు కవర్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగా 95 డేస్‌కి మన ప్రోగ్రామ్ సెట్ చేసాం. 96 డేస్ కంప్లీట్ రెస్ట్. 97, 98, 99, 100 అనేది మనకి ఇట్ ఈస్ ఓన్లీ డెడికేటెడ్ టు ద టెస్ట్ సిరీస్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో 1/3 నెగెటివ్ ఉందండి. నెగెటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామినేషన్‌లో మనం ఖచ్చితంగా యాక్యురసీ మెయింటైన్ చేయాలి. యాక్యురసీ మెయింటైన్ చేయాలి అంటే సబ్జెక్ట్‌లో పర్ఫెక్ట్ అవ్వాలి. సగం సబ్జెక్ట్ చదివితే మీరు సగమే ఎలిమినేట్ చేయగలరు. మా అంటే ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలరు. అదే మీరు సబ్జెక్ట్ మీరు ప్రాపర్‌గా చదివారనుకోండి ఓకేనా? అప్పుడు మీరు ఒక 3 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసి మీరు కరెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళొచ్చు. లేదా అట్‌లీస్ట్ మీరు 2 ఆప్షన్‌లు ఎలిమినేట్ చేసినా గానీ ఎడ్యుకేటెడ్ గెస్‌లు అయితే చేయొచ్చండి. అంటే మీరు చదివిన నాలెడ్జ్, మీరు గెయిన్ చేసిన నాలెడ్జ్‌కి ఎడ్యుకేటెడ్ గెస్‌లండి. ఓకేనా? ఏదో గాల్లో ఫ్లూక్‌లేయడం కాదు. ఎడ్యుకేటెడ్ గెస్‌లు చేసి ఆ ఆన్సర్‌ని కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ చాలామంది సబ్జెక్టులు లేదా టాపిక్‌లు చదువుకుంటూ వెళ్ళిపోతారు. రివిజన్ చేయరు. టెస్ట్ సిరీస్‌లు రాయరు. అలా రాయకపోతే మీకు ఆబ్వియస్‌లీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మార్క్స్ తగ్గుతాయన్నమాట. సో ఈ 2 వెరీ ఇంపార్టెంట్ అండ్ కీ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. రైట్? ఓకే. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కేవలం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే. మీ మేజర్ ఫోకస్ అంతా కూడా మెయిన్స్ మీద పెట్టండి. ఓకేనా? మీరు ఏదైతే సబ్జెక్ట్ చదువుతున్నారో లెఫ్ట్ సైడ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోండి. రైట్ సైడ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకుంటే మీకు రెండిటికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? అది. నెక్స్ట్ మీరు ఏ మిస్టేక్స్ చేద్దాం అనుకున్నా మీరు ఇక్కడే చేయండి. మీ ప్రిపరేషన్ ఫేజ్‌లోనే చేయండి. ఈ మిస్టేక్స్‌ని మీరు మెయిన్ ఎగ్జామినేషన్‌లో రిపీట్ చేయకండి. రైట్? అండ్ చాలామంది టెస్ట్ సిరీస్ గురించి నేను సబ్జెక్ట్ 100% పర్ఫెక్ట్ అయ్యాకే రాస్తా అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఎవ్వరు కూడా 100% పర్ఫెక్షన్‌తో సబ్జెక్ట్ చదవలేరు. మీరు ఏదైతే చదివారో దాని నుంచి టెస్టులు రాయండి. ఐదర్ మీరు ఈచ్ టాపిక్ అయిన తర్వాత రాసుకోవచ్చు, ఈచ్ సబ్జెక్ట్ అయినాక రాసుకోవచ్చు, లేదా ఎంటైర్ సిలబస్ కంప్లీట్ చేసుకొనైనా రాసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ మైండ్ సెట్. బట్ టెస్ట్ సిరీస్ అయితే రాయాలి. ఓకేనా? మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఈ ప్రాసెస్‌ని నమ్ముకోండి. ఈ ప్రాసెస్‌లో మీ పేరెంట్స్ దగ్గర నుంచి మీకు ఎంతో ప్రెషర్ ఉంటది. సొసైటల్ ప్రెషర్ ఉంటది. ఓకేనా? అండ్ కోర్ట్ కేసెస్ ఉంటాయి. వీటన్నిటిని కూడా బలంగా మనం నిలదొక్కుకుంటేనే ఒక ఆఫీసర్ అవ్వగలము. ఓకేనా? అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకేనా? ఏంటంటే సమ్ యూట్యూబ్ ఛానల్ ఈడియట్స్ ఈ మధ్య ఏంటంటే అందరికీ ఒక ఫోనో లేకపోతే ల్యాప్‌టాప్ ఉండడం వల్ల యూట్యూబ్‌లో ఓపెన్ చేసేయడము. ఓకేనా? దాని నుంచి వాళ్ళకి తెలిసిన సగం సగం నాలెడ్జ్‌ని స్టూడెంట్స్‌తో పంచుకోవడం వల్ల ఇక్కడ ఎంత పెద్ద నష్టం జరిగిందో నేను చెప్తా చూడండి. లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 నోటిఫికేషన్ అప్పుడు ఏపీలో కొంతమంది ఎదవలనే అంటారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం కూడా లేదు స్టూడెంట్స్‌ని మిస్‌గైడ్ చేయడానికి. ఆ ఎదవలు ఏం చేశారో తెలుసా? ఎగ్జామినేషన్ జరగక ముందే కట్ ఆఫ్‌లు చెప్పారు మేధావులు. కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి దేర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్. ఎంతమంది ఎగ్జామ్ రాశారు? ద లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి? అండ్ ఇంకా చాలా ఉంటాయండి కట్ ఆఫ్ డిసైడ్ చేయడానికి. వీళ్ళకి అవన్నీ తెలీదు. వీళ్ళు ముందే కట్ ఆఫ్‌లు చెప్పడం వల్ల చాలామంది ఏం చేశారు? అలాంటి వీడియోస్ అన్నీ కూడా లాక్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ చూసేసి ఎగ్జామినేషన్‌లో వీళ్ళు పర్ఫెక్ట్‌గా పెట్టారండి. యాక్యురేట్‌గా ఆన్సర్‌లు పెట్టారు. బట్ వీళ్ళు చెప్పినయి అక్కడ రీకలెక్ట్ అవుతాయి కదా! అమ్మో! కట్ ఆఫ్ ఇంకా ఎక్కువ ఉంటది. నాకన్నా నా ఫ్రెండ్స్ అందరూ కూడా
ముందుకెళ్ళిపోతారని చెప్పేసి అన్నెసెసరీగా వేరు వేరు క్వశ్చన్లన్నీ కూడా అటెంప్ట్ చేస్తే అవి నెగిటివ్కి వెళ్ళిపోయి వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళారనమాట. సో ఇలాంటివి దయచేసి మీరు చూడకండి. మీకు యూట్యూబ్లో ఒక 3 బటన్స్ ఉంటాయి. క్లిక్ చేసి డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని చెప్పేసి కొట్టేసేయండి. ఎవరైనా కట్ ఆఫ్లు చెప్తున్నారు అంటే ఎగ్జామినేషన్ ముందు మనం మొత్తుకున్నామండి, మీరు దయచేసి వీటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి అంటే, ఎగ్జామ్ అయిన తర్వాత చెప్పారు, సార్ మీరు చెప్పినట్టు అప్పుడు మేము వినుంటే ఈ పాటికి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని హ్యాపీగా మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం అని చెప్పేసి. ఓకేనా, దయచేసి ఇలాంటి తప్పులు చేయకండి. ఓకేనా. నెక్స్ట్, స్టే అవే ఫ్రమ్ సోషల్ మీడియా. సోషల్ మీడియాకి మీ ప్రిపరేషన్ ఫేజ్లో మీరు ఎంత దూరంగా ఉంటారో మీరు మీ సక్సెస్కి అంత దగ్గరికి వెళ్తారు. ఓకే, మెయిన్లీ మనకి టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి కొన్ని. స్క్రాప్ అంటాను నేను. ఎందుకు స్క్రాప్ అంటానంటే, వాడు చెడింది కాక పక్కన చెడగొడతాడు. మనం ఆ కేసులు వేద్దాము, ఈ కేసులు వేద్దాము, అది చేద్దాము, ఇది చేద్దాం అని చెప్పేసి మీ మంచిగున్న మైండ్ సెట్ని పొల్యూట్ చేస్తారండి. ఓకేనా. ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్లో మిస్టేక్ ఉందనుకోండి, మనం ఫైట్ చేయాలి, తప్పులేదు. బట్ ఎంతవరకు ఫైట్ చేయాలి అంటే, మీ ప్రిపరేషన్ ఫేజ్లో మీరు సెల్ఫిష్గా ఉంటూ మీ సిలబస్ మీరు కంప్లీట్ చేసుకొని మిగిలిన టైంలో మీరు వెళ్ళి ఫైట్ చేయండి, తప్పులేదు. అంతేగాని నేను రోజంతా రోడ్డు మీదే ఉంటానంటే అదే రోడ్డు మీద ఒక చెప్ప పట్టుకొని మనం కూర్చోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి రేపు. ఓకేనా, ఇలాంటి చిల్లర పనులు చేయకండి దయచేసి. ఎవరి మాటలు విని మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఓకేనా, ఇది కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ముందు 20 రోజుల ముందు స్టూడెంట్స్ అందరూ కూడా ఇదే, సార్ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అంటే ఒకటే మాట చెప్పా, ఎగ్జామినేషన్ విల్ హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. అది ఇప్పుడే అవ్వనివ్వండి, ఎప్పుడైనా అవ్వనివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేస్తే మీ పరిస్థితి ఏంటండి, మీరు ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్ సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఫైట్లు చేయండి అంటే, వీళ్ళు ఇవన్నీ ప్రిపరేషన్ వదిలిపెట్టేసి వాడెవడో చెప్పాడని చెప్పేసి దీని మీద కూర్చున్నాక ఇప్పుడు ఏడుస్తున్నారండి లిటరల్లీ. ఎన్నో మెసేజ్లు వచ్చినాయి తెలుసా, సార్ అప్పుడు ఒక్క మాట మీరు చెప్పింది మేము ఆలకించుంటే బాగుండు, ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మేము ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాం వాళ్ళకి, అలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మా ప్రిపరేషన్ వదిలిపెట్టి మరి మేము రోడ్ల మీదకి ఎక్కాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నష్టపోయింది ఎవరండి, ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు నష్టపోయారు. ఇక్కడ తెలివైన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ అంటే, అసలు మాకు నోటిఫికేషన్లు కోర్టు కేసులు వీటితో సంబంధం లేదు, నా పని సిలబస్ కంప్లీట్ చేయడం ఎగ్జామ్ రాయడం అనుకున్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరూ ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు రేపు అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకుంటారనమాట. ఓకేనా, తప్పు ఉంటే ప్రశ్నించండి, బట్ ఆ ప్రశ్నించే విధానం ఉంటుంది. మనం సెల్ఫిష్గా ఉంటూ ప్రశ్నించండి, తప్పే లేదు. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ డోంట్ టెల్ ఎనీవన్ దట్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్. ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే డప్పు కొట్టుకుంటారు, నేను ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా, ఈ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా అన్నారు, బాగానే ఉంది. మీరు ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయితే బాగానే ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మీకు ఒక ఇయర్ అయిపోయింది క్లియర్ చేయలే, 2వ సంవత్సరం అయింది క్లియర్ చేయలే, లాస్ట్కి మీరు చేత కాకుండా అదే ఫ్రెండ్స్ ముందు అదే ఫ్యామిలీ మెంబర్స్ ముందు తిరుగుతుంటే వాళ్ళు ఏమనుకుంటారండి, వీడు పెద్ద పోటుగాళ్ళలాగా వెళ్ళాడు ప్రిపేర్ అవ్వడానికి, వీడు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలే, మాటలు మాత్రం కోటలు దాటిపోయినాయి అని చెప్పేసి నవ్వుకుంటారు అనమాట. ఓకేనా, మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా సీక్రెట్గా మీరు ఉంచుకోవాలి. వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ అండ్ లెట్ యువర్ సక్సెస్ మేక్ ద నాయిస్. మీరు ఇక్కడ డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదండి, మీ సక్సెస్సే ఇక్కడ డప్పు కొట్టాలి మీ గురించి. ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారనుకోండి, న్యూస్ పేపర్ వాడు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈనాడునో సాక్షి ఎవరో ఒకళ్ళు వచ్చి మీ న్యూస్ కవర్ అయ్యేలాగా స్టేట్ మొత్తం అన్ని పేపర్లో వేస్తారు కదండి, వాళ్ళే డప్పు కొడుతున్నారు కదా. అంటే మీరు సక్సెస్ అయ్యారు కాబట్టి ఆ సక్సెస్ డప్పు కొడుతుంది ఇక్కడ. ఓకేనా, మనం డబ్బులు పెట్టి కొనుక్కొని మనం డప్పు కొట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. రైట్, సో అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. రైట్, సో నెక్స్ట్ అండి, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు చాలామందికి డౌట్, సార్ ఇది నేను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటారు. కాబట్టి నేను చాలా సెల్ఫిష్గా ఉంటానండి. ఐ ఓన్లీ సపోర్ట్ ద సీరియస్ ఆస్పిరెంట్స్ ఓన్లీ. ఓకేనా, నేనేం చేస్తాను అంటే, ఎవరైతే నాకు ఈ వీడియో చూసిన తర్వాత వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఏది ఇక్కడ కనిపించే నెంబర్కి. ఏమని మెసేజ్ పెడుతున్నారు, సార్ ఐ సో అండ్ సో పర్సన్. ఓకేనా, సార్ ఐ ఫర్ ఎగ్జాంపుల్ విష్ణు అశోక్ కుమార్, I am going to prepare for APPSC Group 1 examination and I promise you that, ఓకేనా, ఇక్కడ మీరు నాకు ప్రమాణం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. I promise you that I will follow this 100 days plan. ఓకేనా, I promise you that I will follow this 100 days plan and I will not cheat myself during the preparation and I will not cheat my parents during my preparation అని చెప్పేసి మీరు నాకు ప్రమాణం చేయండి వాట్సాప్లో. అలా చేసినటువంటి వాళ్ళకి మాత్రమే నేను ఇస్తానన్నమాట. ఓకేనా, ఏదో అందరికీ
ఏదో ఏదో టైం టేబుల్ పెట్టారు కదా, వీడియో చూద్దాము, డౌన్లోడ్ చేసుకుందాము అని ఏదో మీ ముందు పెట్టుకొని పూజిస్తే అక్కడ ఏముండదండి. సిన్సియర్గా మీరు ప్రమాణం చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నాకు ఆ ప్రమాణానికి మీరు కట్టుబడి ఉండకపోతే ఇక్కడ మీరే లాస్ అవుతారు జీవితంలో. అంటే మీరే ఇక్కడ ఒక అవకాశాన్ని కోల్పోతున్నారు. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. డే 1 టార్గెట్ కంప్లీట్ అయ్యాకే పడుకోండి, నష్టమేం లేదు. డే 2 టార్గెట్ కంప్లీట్ చేశాకే పడుకోండి, ఓకేనా. బట్ మీ యొక్క స్లీప్లో కంపల్సరీ 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ ఉండాలండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, సిలబస్ కంప్లీట్ చేయడం మీ టార్గెట్. బట్ ఎట్టి పరిస్థితుల్లో 10 PMకి మీరు పడుకోండి, ఎందుకంటే మీకు 8 గంటలు ఆఫ్ స్లీప్ కంపల్సరీ కావాలి. ఇలా మీరు ఇప్పటి నుంచి బ్రెయిన్ని ట్రైన్ చేస్తే రేపు నోటిఫికేషన్ వచ్చాక ఒక 7 అవర్స్ ఆర్ 6 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉన్నా సరిపోతుంది. లేదనుకుంటే అప్పుడు ఇంకా హ్యాపీగా ఇదే 8 అవర్స్ కంటిన్యూ చేసుకోవచ్చు, బికాస్ మీ యొక్క సిలబస్ కంప్లీషన్ ఇక్కడ అయిపోతుంది కాబట్టి, ఓకేనా. అలా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా నేను మీకు ప్రమాణం చేస్తున్నాను, ఇది ప్రిపేర్ అవుతాను ఈ టైం టేబుల్ ప్రకారం అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు పంపిస్తాను, లేదా మన టీం వాళ్ళైనా పంపిస్తారు, ఓకేనా. సార్ మేము సెల్ఫ్ ప్రిపరేషన్ మాకు ఇబ్బంది అవుతుందని అనుకున్న వాళ్ళకి మనం ఆల్రెడీ కోచింగ్ కూడా స్టార్ట్ చేశాము. బ్యాచ్ 3 రన్ అవుతుందండి. మనకి 100 స్టూడెంట్స్ పైగా మనకి బ్యాచ్లో ఉండడం జరిగింది. అండ్ 20th సెప్టెంబర్న బ్యాచ్ 3 కూడా స్టార్ట్ చేశాము. ఇక్కడ మనకి శ్రీనివాస్ సార్ 5 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన సార్ మనకి చెప్తున్నారు హిస్టరీ సబ్జెక్ట్. వెంకటేష్ సార్ ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు, గ్రూప్ 1 ర్యాంకర్ అండి తెలంగాణ నుంచి. వెంకటేష్ సార్ మీ క్లాసులు చెప్తున్నారు, ఎన్విరాన్మెంట్ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనోజ్ సార్ అండి ఇక్కడ మల్టిపుల్ యూపీఎస్సీ మెయిన్స్, ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్లు ఇవన్నీ రాసి మనోజ్ సార్ కూడా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ మీకు టైం డెడికేట్ చేస్తున్నారు. కళ్యాణ్ సార్ ఆల్రెడీ మనకి ఎక్స్ బ్యాంకర్ అండ్ ఇప్పుడు రైట్ నౌ జిఎస్టీ ఇన్స్పెక్టర్గా చేస్తూ 10 years నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ కళ్యాణ్ సార్ కూడా యూపీఎస్సీ మెయిన్స్ రాసి మీకు ఎకానమీ చెప్తున్నాను అనమాట, ఓకేనా. సో ఫీజు కూడా ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 20K, 15K ప్లస్ ట్యాక్సెస్కి మీకు కంప్లీట్గా ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోచింగ్ వస్తుంది. అండ్ దాంతోపాటుగా గ్రూప్ 2 మెయిన్స్ కోచింగ్ కూడా వస్తుంది మీకు. అండ్ ఇక్కడ కనిపించే అన్ని ఫీచర్స్ మీకు ఎలిజిబుల్. అండ్ వీఆర్ ద ఓన్లీ అకాడమీ టు సపోర్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. దివ్యాంగుల్ని సపోర్ట్ చేస్తున్నాం 50% ఫీజుకి, అంటే వాళ్ళ తరఫున మేము పే చేస్తున్నాం. సింగిల్ పేరెంట్స్ హాఫ్ ఫీజు మేము పే చేస్తున్నాం. పేరెంట్స్ లేనటువంటి వాళ్ళకు కూడా హాఫ్ ఫీజు మేము పే చేస్తున్నాం. అండ్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా దీంట్లో 50% ఫీజు మేమే పే చేస్తున్నాం అన్నమాట, ఓకే. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ కనిపించే నెంబర్ 8985237565 అనే నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఈ టైం టేబుల్ పంపిస్తాము. అండ్ మీకు ఇంకేమైనా క్వరీస్ ఉన్నా కానీ ఫీల్ ఫ్రీ టు టాక్ అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఐఎమ్ సో సారీ, నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, బట్ అయినా ఐ డిడ్ ఏ వీడియో, కొంతమంది కన్నా ఈ టైం టేబుల్ హెల్ప్ అవుతుందని. జై హింద్.